గుప్పెడంత మనసు సీరియల్ స్టార్మాలో ప్రసారమవుతున్న ఈ సీరియల్కి మంచి ప్రజాదరణ ఉంది. అలాగే ఈ సీరియల్కి ఎంతోమంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ సీరియల్ కథ పరంగా చూసుకున్నట్లయితే రిషి అడ్రస్ కనిపెట్టడం కోసం అతడు చనిపోయినట్లుగా కాలేజీలో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తాడు శైలేంద్ర. రిషి నిజంగానే చనిపోయాడని స్టూడెంట్స్ మరియు లెక్చరర్స్ అనుకుంటారు. కానీ శైలేంద్రకి వస్తు షాక్ ఇస్తుంది. కూతురికి చక్రపాణి హామీ ఇస్తాడు. ఇలా చాలా ఇంట్రెస్టింగ్గా సీరియల్ కొనసాగుతూ ఉంది. అయితే ప్రస్తుతం ఈ సీరియల్ మనకి ప్రతిరోజు కూడా సాయంత్రం 6 గంటలకి ప్రసారం అవుతుంది. కానీ ఈ నెల 22వ తేదీ నుంచి 6 గంటలకి గుప్పెడంత మనసు సీరియల్ స్థానంలో ఎటో వెళ్ళిపోయింది మనస్సు అనే సరికొత్త సీరియల్ ప్రసారం కానుంది. మరి గుప్పెడంత మనసు సీరియల్ ఎప్పుడు ప్రసారం అవుతుంది అని ఆడియన్స్ అందరూ కూడా చాలా తికమకబడుతున్నారు. మరి కొంతమంది అయితే ఈ సీరియల్ని ఏం చేస్తున్నారు, శ్రీ వస్తారా కోసమే ఈ సీరియల్ని మేము డైలీ చూస్తాము, అప్పుడే ఏం చేయకండి అని ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు. ఒకప్పుడు ప్రతిరోజు కూడా రాత్రి 7 గంటలకి ప్రసారమైన టైంలో ఈ సీరియల్ టాప్ రేటింగ్తో ఉండి మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఆ తర్వాత 6 గంటలకి షిఫ్ట్ చేశారు. మరలా ఇప్పుడు మధ్యాహ్నం 1:30 గుప్పెడంత మనసు సీరియల్ని ప్రసారం చేస్తున్నారు. కానీ గుప్పెడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా నిరుత్సాహపడుతున్నారు. ఎందుకు మధ్యాహ్నం స్లాట్లో గుప్పెడంత మనసు సీరియల్ని వేశారు, దానికన్నా సీరియల్ని ఎండ్ చేయడం బెటర్ అని మరికొంతమంది, అలాగే శైలేంద్ర కుట్రలు ఇంకా ఎన్ని రోజులు ఇలా రిషికి త్వరగా తెలియజేసేలా చేసి తనని జైలుకి పంపిస్తే ఈ సీరియల్ సరిపోతుంది కదా అని మరికొంతమంది, ఇలా చాలామంది ఫ్యాన్స్ కూడా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. మరి మధ్యాహ్నం 1:30 ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ పట్ల మీ అభిప్రాయాన్ని మాకు తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీరే చూడవచ్చు.